తెలుసు. ఓకే. ఒకటి సెల్ అయితే మీ కంపెనీ కొన్ని ఉందా సెల్ అయితే అవి వేసి నాకు ఒక్కొక్క తెగించి ఇంట్లో పెట్టిస్తే ఏమండి షేర్ అయిందా? అయింది సార్. అయిందా? కమింగ్ టు ది ఏంటి 6గురే వచ్చారు, అందరికీ వచ్చే టాపిక్ 7గురు. చూడండి, ఏంటి స్క్రీన్ లో సరిగ్గా కనబడుతుంది అందరికీను? ఓకే ఓకే, కమింగ్ టు ది one of the important topic in IS 105 is a biomedical waste management rules amendment 2016. బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటండి అంటే హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి అన్నది ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి, అది మనం చదువుకుందాం. దీన్ని బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని అంటారు. ఓకే, ఇది 1998లో వచ్చింది. అమెండ్మెంట్ 2016లో కొన్ని చట్టాలు సవరించారు. అండ్ కమింగ్ టు ది చూడండి, హాస్పిటల్ సంబంధించిన వ్యర్థాలు ఈ రకంగా సాగ్రిగేట్ చేయాలి కలర్ బ్యాగ్స్ లో. చూడండి, హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలు ఏంటంటే జీవ వ్యర్థాలు ఉంటాయి, ఏది మనుషులు సంబంధించినవి, సిరింజెస్ అవి ఇవి, ఇలాగ కలర్ బ్యాగ్ లో సాగ్రిగేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఈ పిక్చర్ క్లియర్ గా లేదు, ఇది దీని ఇమేజ్ మార్చి వేరేది పెడతాను క్లియర్ గా. డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. సమ్ బయలాజికల్ చూడండి, సమ్ బయోమెడికల్ వేస్ట్ విల్ క్రియేట్ ది రేడియేషన్ హజార్డ్స్ ఆల్సో. అంటే రేడియేషన్ హజార్డ్స్ కూడా కొన్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, ఇది ఎవరు తేడా కొడుతుంది. కమింగ్ టు ది చూడండి, టాపిక్ డైరెక్ట్ గా చెప్తున్నాను. టాపిక్ అంటే షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ మీన్స్ ఇంట్రడక్షన్. ఒకసారి ఉండండి, డౌట్ స్క్రీన్ ఏదో డౌట్ పడుతుంది. కమింగ్ టు ది షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ అంటే ఇంట్రడక్షన్ అనమాట, ఉపశీర్షికతో ప్రారంభించడం. మన దీస్ రూల్స్ మే కాల్డ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 1998. మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ అంటే నిర్వహణ మరియు అదుపు చేయడం రూల్స్ 1998లో వచ్చింది. ఈ పర్టికులర్ టాపిక్ ఈజ్ అండర్ ది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. దే షల్ కమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ దర్ పబ్లికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజిటెట్. అంటే సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా మనకి రూల్స్ అనేది ప్రచురించబడ్డాయి అని అంటున్నాడు. నెక్స్ట్, దిస్ రూల్స్ అప్లై టు ది ఆల్ పర్సన్ హూ జనరేట్, కలెక్ట్, రిసీవ్, స్టోర్, ట్రాన్స్పోర్ట్, ట్రీట్, డిస్పోజ్ ఆర్ హ్యాండిల్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఎనీ ఫార్మ్. అంటే ఈ పర్టికులర్ రూల్స్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతాయంటే ఎవరైనా బయోమెడికల్ వేస్ట్ జనరేట్ చేస్తున్నా, కలెక్ట్ సేకరిస్తున్నా, రిసీవ్ తీసుకుంటున్నా, స్టోరేజ్ చేస్తున్నా, రవాణా చేస్తున్నా, చికిత్స చేస్తున్నా, డిస్పోజ్ చేస్తున్నా, నిర్వహిస్తున్నా, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఈ బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అన్నది అప్లికబుల్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ది చూడండి సెకండ్ పాయింట్, సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటి? యాక్ట్ మీన్స్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ఉందన్నమాట ఇది. అంటే దిస్ పర్టికులర్ టాపిక్ కమ్స్ అండర్ ది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్. నెక్స్ట్, యానిమల్ హౌస్. యానిమల్ హౌస్ అంటే ఏంటి? మీన్స్ ఏ ప్లేస్ వేర్ యానిమల్స్ ఆర్ రేర్డ్, కెప్ట్
ఫర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెస్టింగ్ పర్పస్. అంటే ఏదైనా జంతువుల్ని పరీక్ష కోసం పెంచిన, ఎక్స్పెరిమెంట్స్ కోసం ఒక ప్రదేశంలో ఉంచిన, ఒక ఇంట్లో ఉంచిన, దేనికోసం ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి ఆ యానిమల్స్ని పెంచడం లేకపోతే ఒక ప్రదేశంలో ఉంచడాన్ని యానిమల్ హౌస్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, ఆథరైజేషన్. ఆథరైజేషన్ అంటే ఏంటి? ఆథరైజేషన్ మీన్స్ అధికారం కలిగి ఉండడం. ఆథరైజేషన్ మీన్స్ పర్మిషన్ గ్రాంటెడ్ బై ది ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ఫర్ ది జనరేషన్, కలెక్షన్, రిసెప్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, treatment, dispose and on any form of the handling biomedical waste in accordance with these rules and any guidelines issued by the central government. Means authorization అంటే ఒక అధికారం కలిగి ఉండడం. మీన్స్ పర్మిషన్ గ్రాంటెడ్ బై ది ప్రిస్క్రైబ్డ్ అథారిటీ, అంటే సూచించబడిన అధికారులు పర్మిషన్ ఇవ్వడం. దేనికి? ఫర్ జనరేషన్, కలెక్షన్, రిసెప్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, ట్రీట్మెంట్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ది బయోమెడికల్ వేస్ట్. అంటే బయోమెడికల్ వేస్ట్ని జనరేట్ చేయడానికి, సేకరించడానికి, తీసుకోవడానికి, నిల్వ ఉంచడానికి, రవాణా చేయడానికి, చికిత్స చేయడానికి, యాజ్ వెల్ యాజ్ డిస్పోజ్ చేయడానికి. ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ రూల్స్ ఎనీ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ ఆథరైజేషన్ ఏ రకంగా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. దీన్ని ఆథరైజేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఆథరైజ్డ్ పర్సన్. ఆథరైజ్డ్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి గల వ్యక్తి. ఆథరైజ్డ్ పర్సన్స్ మీన్స్ ఎన్ ఆక్యుపైర్ ఆర్ ఆపరేటర్ authorized by the prescribed authority to generate, collect, receive, store, transport, treat, dispose and handle biomedical waste in accordance with these rules and any guidelines issued by the central government. అంటే అధికార ప్రతినిధి గల వ్యక్తి ఎవరంటే ఇతను ఆక్యుపైర్ అంటే అనుభవదారుడై ఉండాలి. మీన్స్ ఆ పర్టికులర్ హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి, మేబీ చీఫ్ డాక్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ డాక్టర్ అయినా ఉండొచ్చు, ఆర్ ఆపరేటర్ అయినా ఉండొచ్చు. ఆథరైజ్డ్ బై ప్రిస్క్రైబ్డ్ అథారిటీ అంటే సూచించబడిన అధికార ప్రతినిధుల ద్వారా, అంటే సూచించబడిన అధికార ప్రతినిధి అయి ఉండాలి. ఈ వ్యక్తి బయోమెడికల్ వేస్ట్ని జనరేట్ చేస్తున్నా, కలెక్ట్ సేకరిస్తున్నా, రిసీవ్ తీసుకుంటున్నా, నిల్వ ఉంచుతున్నా, రవాణా చేస్తున్నా, చికిత్స చేస్తున్నా, డిస్పోజ్ చేస్తున్నా అండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నా ఆ బయోమెడికల్ వేస్ట్ని ఇన్ అకార్డెన్స్ విత్ రూల్స్ అండ్ ఎనీ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరనేది సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన మార్గదర్శకాలు, రూల్స్ అనుగుణంగా ఉండే వ్యక్తిని ఆథరైజ్డ్ పర్సన్ అని అంటారు. ఓకే, చూడండి ఒకేలా ఉన్నాయి డెఫినేషన్స్, చిన్న తేడా ఉంది. ఆథరైజేషన్ అంటే అధికారం కలిగి ఉండడం, ఆథరైజ్డ్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి. ఓకే, ఒకేలా ఉన్నాయి, చిన్న తేడా ఉంటాయి డెఫినేషన్స్. కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి బయోమెడికల్ వేస్ట్. బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటంటే జీవ వ్యర్థం. బయోమెడికల్ వేస్ట్ అంటే జీవ వ్యర్థం మీన్స్ ఎనీ వేస్ట్ which is generated during the diagnosis, treatment of human beings or animals in research activities pertaining thereto, in the production or testing biological and including categories mentioned in Schedule 1. అంటే ఏంటి? బయోమెడికల్ వేస్ట్ అంటే జీవ వ్యర్థం మీన్స్ ఎనీ వేస్ట్, అంటే మన ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలని బయోమెడికల్ వేస్ట్ అని అంటారు. మీన్స్ ఎనీ వేస్ట్ విచ్ ఈస్ జనరేటెడ్ డ్యూరింగ్ డయాగ్నోసిస్, అంటే రోగ పరీక్షలు చేస్తున్నప్పుడు వచ్చే వేస్ట్ అని అయి ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ చికిత్స చేస్తున్నప్పుడు వచ్చే వేస్ట్ అని అయి ఉండొచ్చు. ఎవరి వేస్ట్? హ్యూమన్ బీయింగ్స్ వేస్ట్ అయినా, యానిమల్స్ వేస్ట్ అయినా, ఆర్ ఇన్ రీసెర్చ్ యాక్టివిటీస్, అంటే ఈ పర్టికులర్ యాక్టివిటీస్ పరిశోధన సంబంధిత కార్యక్రమాలు చేసినప్పుడు వచ్చే వేస్ట్ అయినా, ఆర్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ టెస్టింగ్ బయోలాజికల్. బయోలాజికల్ అంటే జీవ సంబంధించిన ఉత్పత్తి పరీక్షలు చేస్తున్నప్పుడు వచ్చే వేస్ట్ అయినా, అండ్ ఇన్క్లూడింగ్ కేటగిరీస్ మెన్షన్ షెడ్యూల్ 1. అంటే షెడ్యూల్ 1లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, బయోమెడికల్ వేస్ట్ రిలేటెడ్ పాయింట్స్. అవన్నీ
ఈ బయోమెడికల్ వేస్ట్ లోకి వచ్చేస్తాను అంటున్నాడు. బయలాజికల్ అంటే ఏంటి? జీవ సంబంధిత. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ బయలాజికల్. బయలాజికల్ అంటే ఏంటి? మీన్స్ ఎనీ ప్రిపరేషన్ మేడ్ ఫ్రమ్ ది ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ మెటబాలిజం and biomechanical reaction intended for use in diagnosis, immunization or treatment of human being or animals or in research activities pertaining thereto. అంటే బయలాజికల్ అంటే జీవ సంబంధిత. మీన్స్ ఎనీ ప్రిపరేషన్, ఇది ఒక తయారీ లాంటిది. మేడ్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవుల నుంచి తయారు చేస్తారు. ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అతి సూక్ష్మ జీవుల నుంచి తయారు చేయొచ్చు. ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ మెటబాలిజం అంటే జీవక్రియలో పాల్గొనే పదార్థం నుంచి తయారు చేయొచ్చు. అండ్ బయోకెమికల్ రియాక్షన్. బయోకెమికల్ రియాక్షన్ అంటే జీవ రసాయన ప్రతిచర్య ద్వారా తయారు చేయవచ్చు. ఇంటెండెడ్ ఫర్ దేనికి ఉపయోగిస్తారు ఈ పర్టికులర్ బయలాజికల్ ని? ఇంటెండెడ్ ఫర్ యూజ్ ఇన్ డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణకు, ఇమ్యునేషన్ రోగ నిరోధక శక్తి పెంచడానికి, ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మనుషులకి చికిత్స చేయడానికి, యానిమల్స్ చికిత్స చేయడానికి, లేకపోతే పరిశోధన సంబంధించిన కార్యక్రమాలను ఉపయోగించే తయారీని, ఒక ప్రిపరేషన్ ని బయలాజికల్ అని అంటారు. ఓకే, రెండు కొద్దిగా క్రిటికల్ గా ఉన్నాయి డెఫినేషన్స్, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఆక్యుపైర్. ఆక్యుపైర్ అంటే అనుభవదారుడు. In relation to any institution generating biomedical waste, which include a hospital, nursing home, clinical dispense, veterinary institution, animal house, pathological laboratory, blood bank, by whatever name is called, means a person who has control over the institution and its premises. ఆక్యుపైర్ అంటే అనుభవదారుని అని ఎవరంటారంటే ఇన్ రిలేషన్ టు ది ఎనీ ఇన్స్టిట్యూషన్, ఇది ఒక సంస్థ, జనరేటెడ్ బయోమెడికల్ వేస్ట్ అంటే జీవ వ్యర్థాలని ఉత్పత్తి చేసే ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ విచ్ ఇన్క్లూడ్ హాస్పిటల్ అయినా అయి ఉండొచ్చు, నర్సింగ్ హోమ్ అయినా అయి ఉండొచ్చు, క్లినికల్ డిస్పెన్స్ అయినా అయి ఉండొచ్చు, వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ అంటే పశువుల ఆసుపత్రి అయినా ఉండొచ్చు, యానిమల్ హౌస్ అయినా ఉండొచ్చు, ప్యాథలాజికల్ ల్యాబొరేటరీ అంటే రోగ పరీక్షలు జరిపే ల్యాబొరేటరీ, బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకుంటారు కదా, అదైనా అయి ఉండొచ్చు, బ్లడ్ బ్యాంక్ అంటే రక్తాలను అమ్మే చోటైనా అయి ఉండొచ్చు. బై వాట్ ఎవర్ నేమ్ ఇస్ కాల్డ్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రిమిసెస్ అంటే ఆ పర్టికులర్ సంస్థ ప్రాణంగం మొత్తం ఇతను అదుపులో ఉండేదాన్ని ఆక్యుపైర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఆపరేటర్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి? మీన్స్ ఏ పర్సన్ హూ ఓన్స్ ఆర్ కంట్రోల్ ఆర్ ఆపరేట్ ఏ ఫెసిలిటీ ఫర్ ది కలెక్షన్, ఫర్ రిసెప్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ ఆర్ ట్రీట్మెంట్, డిస్పోజ్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ హ్యాండ్లింగ్ బయోమెడికల్ వేస్ట్. మీన్స్ ఒక వ్యక్తి అంటే ఆపరేటర్ అంటే మేబీ డాక్టర్ ఆర్ ఎనీ మన ప్యాథలాజికల్ ల్యాబొరేటరీ యొక్క ఆపరేటర్ అయినా ఉండొచ్చు. మీన్స్ ఏ పర్సన్ హూ ఓన్స్ కంట్రోల్ ఆర్ ఆపరేట్స్ ఏ ఫెసిలిటీ ఫర్ ది కలెక్షన్ అంటే ఆ బయోమెడికల్ వేస్ట్ సేకరిస్తున్నా, తీసుకుంటున్నా, నిల్వ ఉంచుతున్నా, రవాణా చేస్తున్నా, చికిత్స చేస్తున్నా, డిస్పోజ్ చేస్తున్నా, ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ది బయోమెడికల్ వేస్ట్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నా వాడిని ఆపరేటర్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ అని అంటారు. ఓకే రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ లాస్ట్ ది షెడ్యూల్. షెడ్యూల్ అంటే వివరాల జాబితా. మీన్స్ షెడ్యూల్ అపెండెడ్ టు దిస్ రూల్స్ అంటే వివరాల జాబితా రూల్స్ లో జోడించబడ్డాన్ని షెడ్యూల్ అని అంటారు. ఓకే, ఇవి డెఫినేషన్స్ అండి, ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ రాయాలి. మరి 10 మార్క్స్ అడిగితే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఓకే, టైం ఉంటే ఇంకొకసారి చెప్తాను. కమింగ్ టు ది నెంబర్ 3, డ్యూటీస్ ఆఫ్ ఆక్యుపైర్. ఆక్యుపైర్ అంటే అనుభవదారుడు యొక్క డ్యూటీస్ ఏంటి? టేక్ ఆల్ నెసెసరీ స్టెప్స్ టు ఎన్ష్యూర్ దట్ బయోమెడికల్ వేస్ట్ ఈస్ హ్యాండిల్డ్
without any adverse effect to the human health and environment in accordance with the rules. అంటే అన్ని స్టెప్స్ తీసుకోవాలి ఆ బయోమెడికల్ వేస్ట్ ని ప్రాపర్ గా నిర్వహించడం, అలాగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రతికూలమైన హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం, ఆ పర్యావరణం డ్యామేజ్ అవ్వకుండా చూడడం అనుగుణంగా చెయ్యాలన్నమాట. ఓకే, అంటే ఏ రకమైన హెల్త్ ఎఫెక్ట్స్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ రాకుండా ఆ బయోమెడికల్ వేస్ట్ ని హ్యాండిల్ చేయాలి. ఇట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఆక్యుపైయర్. నెక్స్ట్ పాయింట్, మేక్ ఏ ప్రొవిజన్ within premises for safe, ventilated and secured location for storage of segregated biomedical waste in color bags or containers in the manner as specified schedule 1. అంటే ఏంటి, ఇది ఒక నియమం కింద పెట్టుకోవాలి. దేన్ని నియమం కింద పెట్టుకోవాలంటే మేక్ ప్రొవిజన్ విత్ ప్రిమిసెస్ సేఫ్ గా, అంటే ఆ హాస్పిటల్ ప్రాణంగం అంతా సేఫ్ గా ఉండాలి, వెంటిలేషన్ వెలుతురు ఎక్కువగా ఉండాలి, సెక్యూర్డ్ లొకేషన్ అయి ఉండాలి. దేనికోసం? ఫర్ స్టోరేజ్ ఆఫ్ సాగ్రిగేటెడ్ బయోమెడికల్ వేస్ట్, అంటే విడగొట్టబడిన బయోమెడికల్ వేస్ట్ ని కలర్ బ్యాగ్స్ లో పెడతారు కదా, ఆ ప్రదేశం వెంటిలేషన్ సేఫ్ గా సెక్యూర్డ్ జోన్ అయి ఉండాలి. ఇన్ ది మేనర్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. అది ఏ రకంగా సాగ్రిగేట్ చేసి సేఫ్ జోన్ లో పెట్టాలంటే వివరాల జాబితా 1లో పేర్కొన్న పాయింట్స్ అనుగుణంగా ఆ బయోమెడికల్ వేస్ట్ ని సాగ్రిగేట్ చేసి సెక్యూర్ చేయాలి, ప్రాపర్ గా వెంటిలేషన్ ఉంచాలి అని అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, మన ప్రీట్రీట్ ల్యాబొరేటరీ వేస్ట్, మైక్రోబయాలజికల్ వేస్ట్, బ్లడ్ శాంపిల్స్ త్రూ డిస్ఇన్ఫెక్షన్ ఆన్ ది సైట్ ఇన్ ది మేనర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై WHO. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించబడిన అనుగుణంగా ఆ ప్రీ ల్యాబొరేటరీ వేస్ట్, అంటే చికిత్స చేసిన తర్వాత వచ్చే ల్యాబొరేటరీ వేస్ట్ అయినా, మైక్రోబయాలజికల్ వేస్ట్ అంటే సూక్ష్మ జీవుల సంబంధిత వ్యర్థాలని, బ్లడ్ శాంపిల్స్ ని, డిస్ఇన్ఫెక్షన్ అంటే అంటువ్యాధులు ప్రబలకుండా ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసి డిస్పోజ్ చేయాలి, పర్యావరణానికి ఏ రకమైన హాని కలగకుండా. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించబడిన నియమాల అనుగుణంగా ట్రీట్మెంట్ చేసి ఇన్ఫెక్షన్ కాకుండా డిస్పోజ్ చేయాలని అంటున్నాడు. ఓకే, అయిపోయిందండి టాపిక్. చిన్నదే, రాసే వచ్చే ఎగ్జామ్లో అడిగితే, ఇది ఒకసారి ప్రీవియస్ పేపర్లో ఒకసారి అడిగాడు, సో అడగడానికి స్కోప్ ఉంది, ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్స్లోకి వస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ 80% ఆఫ్ టాపిక్స్ కంప్లీట్ చేసేసాను. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అమెండెడ్ 87లో మీకు ఏ టాపిక్లు కంప్లీట్ చేశాను, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ కంప్లీట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ చాప్టర్ 3 హెల్త్ సెక్షన్స్ చెప్పాను, చాప్టర్ 4 సేఫ్టీ సెక్షన్స్ చెప్పాను, చాప్టర్ 5 వెల్ఫేర్ సెక్షన్స్ చెప్పాను, చాప్టర్ 4 హజార్డస్ ప్రాసెస్ సెక్షన్ చెప్పాను, చాప్టర్ 10 పెనాల్టీస్, ప్రొసీజర్స్, కేస్ లాస్ గురించి చెప్పాను, చాప్టర్ 11 సప్లిమెంట్ గురించి చెప్పాను, లిస్ట్ ఆఫ్ ది నోటిసబుల్ డిసీజెస్, గుర్తించదగిన రోగాలు 29 ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పాను. షెడ్యూల్ 3 లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ హజార్డస్ ప్రాసెస్ యాజ్ పర్ షెడ్యూల్ 1. ఈ ఫస్ట్ టాపిక్ లో A to I చదువుకున్నారంటే ఇందులో మీకు 2 SI క్వశ్చన్స్ పడతాయి, ఒక 2 3 మార్క్స్ క్వశ్చన్స్ పడతాయి. అంటే ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అమెండెడ్ 87లో 2 SI క్వశ్చన్స్, 2 3 మార్క్స్ క్వశ్చన్స్ పడతాయి. 26 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా చదువుకోండి. ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది టాపిక్. రెండో టాపిక్ ఇండియన్ బాయిలర్ యాక్ట్ అండ్ రూల్స్ 1923, ఇది చెప్పాను. ఇది కూడా ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. హజార్డస్ కెమికల్స్, సాలిడ్ వేస్ట్, ట్రాన్స్పోర్టేషన్ రూల్స్, ఇది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది టాపిక్. నెక్స్ట్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ రూల్స్ 2016, ఇది చెప్పాను. ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది.
ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ అండ్ రూల్స్ 2003 ఇది కూడా చెప్పాను. ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది టాపిక్. ఇండియన్ పెట్రోలియం యాక్ట్ అండ్ రూల్స్ 1934 ఇది కూడా కంప్లీట్ చేశాను. ఈ టాపిక్ కూడా ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ 1989 నిన్నే చెప్పాను. ఇది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. తర్వాత పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 చెప్పాను. ఇది కూడా ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. తర్వాత లిస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాస్ ఇన్ ఇండియా ఇది కూడా ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉండే టోటల్ లాస్. తర్వాత ఇందాక ఫస్ట్ క్లాస్ చెప్పాను స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ అన్ఫైర్డ్ 1981 ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ 1996 ఇది కూడా ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. తర్వాత బయోమెడికల్ వేస్ట్ రూల్స్ 1998 అమెండ్మెంట్ 2016 ఇది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. ఇప్పుడే చెప్పని టాపిక్. ఇంకా అవ్వనివి ఏంటంటే సోషల్ అకౌంటబిలిటీ ఇది ఒక జనరల్ టాపిక్. వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్ అండ్ రూల్స్ అన్నది అదర్ లెజిస్లేషన్ లో ఉంటది. ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ కూడా ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంటాయి. ఇవి చెప్తాను తర్వాత ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఇది కూడా ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. ఈ టాపిక్ చెప్పాలి. నెక్స్ట్ 18ది ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1996 దీన్ని BOCW అని అంటారు. ఇది అదర్ లెజిస్లేషన్ లో ఉంటుంది. కాంట్రాక్ట్ లేబర్ రిపిటిషన్ అండ్ అబ్సల్యూషన్ యాక్ట్ 1970 ఇది అదర్ లెజిస్లేషన్ లో ఉంటుంది. తర్వాత ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 ఇది కూడా అదర్ లెజిస్లేషన్ లో ఉంటుంది. డక్ వర్కర్స్ సేఫ్టీ హెల్త్ వెల్ఫేర్ యాక్ట్ 1986 ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంటుంది. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ అండ్ యూసేజ్ రూల్స్ 1999 ఇది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది ఈ టాపిక్. లాస్ట్ ద ILO కన్వెన్షన్స్ రికమెండేషన్స్. ఓకే ఇది ఒక జనరల్ టాపిక్. మీరు ఈ 23 ఈ ప్లస్ ఈ 9 అంటే 31 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయ్యారంటే సాలిడ్ గా క్వశ్చన్ ఎంత టఫ్ గా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే సో దయచేసి ఈ టాపిక్స్ అన్ని చదవడానికి ట్రై చేయండి ఇన్ IS 105 అనుగుణంగా. ఓకే మేబీ నెక్స్ట్ వీక్ ఇట్ సెల్ఫ్ ఈ టాపిక్ అనేది IS 105 అనేది అయిపోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వీక్ కాకపోతే ఆ పై వచ్చే వారం ఒక రోజు 2 రోజుల్లో IS 105 అయిపోతుంది. ఇది జాగ్రత్తగా నోట్స్ అది ప్రిపేర్ చేసుకొని IS 105 మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మిగిలిన టాపిక్స్ అన్ని ఊది పడేయవచ్చు. పెద్ద కష్టమే కాదు. ఇది ఒక్కటే టిపికల్. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే ఎనీ డౌట్స్? మేము ఇన్ని టాపిక్స్ చదవలేము అంటే పాసింగ్ అష్యూరెన్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇందులో సగం ఉంటాయి. అట్లీస్ట్ మీరు అవి చదువుకున్నా పాస్ అయిపోతారు. ఓకే అంటే ఇది ఇండస్ట్రియల్ లెజిస్లేషన్ అన్నది సబ్జెక్ట్ పెరుగుతుంది. మనలో ఏంటంటే ఇంత డెప్త్ ఉందా అని మీకు అనిపిస్తాయి అన్నమాట. అంటే ఒక ఉంటాయి కదా మన తలక లా ఎలా చదువుకుంటామో SBTTలో ఇండస్ట్రియల్ లెజిస్లేషన్స్ ఆ రకంగా ఉంటాయి అన్నమాట. పాయింట్స్, సబ్ పాయింట్స్, రూల్స్, సబ్ రూల్స్, షెడ్యూల్స్ ఇవన్నీ ఇంకా RLI CLAలోకి వెళ్తే ఇంకా ఇన్ డెప్త్ ఉంటాయి వీటికి సంబంధించిన పాయింట్స్. ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్ మళ్ళీ ఇంకొకసారి డెఫినిషన్స్ రివైండ్ చేద్దాం. యాక్ట్ ఈజీగానే ఉంది. యానిమల్ చెప్పండి సార్. సార్ మనకి మిగతా ఫ్రీ టైంలో ఇది ఈవినింగ్ లో క్లాస్ జరుగుతుంది కదా 7:30 to 9:30. అవునండి. దాని తర్వాత మిగతా ఫ్రీ టైంలో మేము ఏమైనా డిస్కస్ చేయడానికి స్టూడెంట్స్ లో ఈచ్ అదర్ గా కాంటాక్ట్స్ ఏం ఉండట్లేదు. ఎందుకంటే ఉంటే ఈజీగా డిస్కస్ మామూలుగా ఫ్రెండ్లీగా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ టాపిక్ మళ్ళీ కొంచెం రిపీట్ అవుతుంది కదా అన్నట్టుగా నేను కదండి మనకి టాపిక్ మీకు PPT వచ్చేస్తుంది కదా.
వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మనం స్టూడెంట్స్ గా ఏమైనా కాంటాక్ట్ లో ఉంటే డిస్కస్ కదా అన్నట్టుగా నా ఒక పాయింట్. ఓకే, ఏమండి నాకు స్టూడెంట్స్ అది నేను ఆథరైజేషన్ కాదు, ఓకే. మీరు అది ఆథరైజేషన్ కోర్స్ కోఆర్డినేటర్ల తోటి మాట్లాడండి. ఓకే ఓకేనా? సార్. నా ఓకే. రోల్ ఓన్లీ నేను ఏంటంటే టెంపరీ ఫ్యాకల్టీ ఇక్కడ అనమాట. అంటే మామూలుగా చెప్పడం వరకే, క్లాసెస్ ఎగ్జిక్యూషన్ చేయడం, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎగ్జిక్యూషన్ చేయడం, అంతకు మించి ఓకే. నా పరిధి స్టూడెంట్స్ తోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ వాళ్ళ ప్రొసీడింగ్స్ తీసుకోవడం కానీ లాంటివి చేయకూడదు. ఓకే. ఇంకొకటి ఓకే. ఏంటి, నేను పంపించిన పీపీటీ టాపిక్లు మీకు అందరికీ అందుతున్నాయా లేదా అని నాకు నన్ను మాత్రం తెలుసుకోమన్నారు, అంతవరకే. ఓకే సార్. అంతున్నాయి సార్. ఓకేనండి, డైరెక్ట్ గా మీరు మాట్లాడితే మేడం గారితో మాట్లాడండి, ఇలా ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాం, ఏమైనా కాంటాక్ట్ నెంబర్లు ఇస్తే ఇవ్వండి అని అడిగితే ఆవిడ ఒప్పుకుంటే ఓకే, దట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఓకే. ఓకే సార్. రైట్. చూడండి, చెప్పండి. ఇప్పుడు మన క్లాస్ ఉన్నాయి కదా సార్, మన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి సార్ ఇవి సార్? ఇవి ఉంటాయమ్మా, అన్ని యూట్యూబ్ వీడియోస్ లో పెడతారేమో, నాకు తెలీదు. అంటే మనం చూసాం సార్, క్లాసులు ఉన్నాయి సార్, నా గురించి అడిగాను సార్. ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ లో చెక్ చేసుకుంటే అన్ని వీడియోస్ ఉంటాయి. వేరే ఆయన కూడా ఓకే సార్. చెప్తున్నారు కదా, ఆయనవి ఉంటాయి, నావి ఉంటాయి. ఓకే, ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్. చూడండి, ఇవి టాపిక్స్ అండి, టోటల్ సిలబస్. ఇంకా అంటే నేను హైలైట్ కంప్లీట్ అయినవి రెడ్ కలర్ హైలైట్ చేశాను, కంప్లీట్ అవ్వనివి ఇంకా బ్లాక్ కలర్ లోనే ఉన్నాయి. ఇవి మేబీ నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ అయిపోతాయి టాపిక్స్. ఆఫ్టర్ IS 105 అయిన తర్వాత IS 106 చెప్తాను, 107 చెప్తాను, 108 చెప్తాను. ఓకే, ఇంకా ఎగ్జామినేషన్ కి టైం ఉంది కాబట్టి దట్ డజంట్ మ్యాటర్. ఇంకో 2 months లో టోటల్ సిలబస్ అంతా కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఓకే, రైట్. ఇంకా ఇవి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ once again or not? సరే, చూడండి, ఆథరైజేషన్ అంటే కొద్దిగా టిపికల్ డెఫినేషన్స్ చెప్తున్నాను. ఆథరైజేషన్ అంటే అధికారం కలవడం, అధికారం ఉండడం అనమాట. ఆథరైజేషన్ మీన్స్ పర్మిషన్ గ్రాంటెడ్ బై ది ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ఫర్ జనరేషన్, కలెక్షన్, రిసెప్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, ట్రీట్మెంట్, డిస్పోజ్ and on any other form of the handling of biomedical waste in accordance with these rules and any guidelines issued by the central government. అంటే ఆథరైజేషన్ అంటే అధికారం కలిగి ఉండడం, మీన్స్ పర్మిషన్ గ్రాంటెడ్ బై ది ప్రిస్క్రైబ్డ్ అథారిటీ, సూచించబడిన అధికార ప్రతినిధులు పర్మిషన్ ఇవ్వడం. దేనికి? ఫర్ జనరేషన్, ఆ బయోమెడికల్ వేస్ట్ ను ఉత్పత్తి చేయడానికి, కలెక్షన్ సేకరించడానికి, రిసెప్షన్ తీసుకోవడానికి, స్టోరేజ్ చేయడానికి, రవాణా చేయడానికి, చికిత్స చేయడానికి, డిస్పోజ్ చేయడానికి. ఓకే, ఇన్ అకార్డెన్స్ విత్ దీస్ రూల్స్ ఎనీ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ పర్టికులర్ ఆథరైజేషన్ ఏ రకంగా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి అని అంటున్నాడు. నెక్స్ట్, ఆథరైజ్డ్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి గల వ్యక్తి, means an occupier or operator authorized by the prescribed authority to generate, collect, receive, store, transport, treat, dispose and handle biomedical waste in accordance with these rules and any guidelines issued by the central government. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన మార్గదర్శకాల అనుగుణంగా ఒక ఆక్యుపైర్, అనుభవదారుడైన, ఆపరేటర్ అయినా ఆథరైజ్డ్ పర్సన్ కింద డిక్లేర్ చేశారు. వీళ్ళ బయోమెడికల్ వేస్ట్ ని కలెక్ట్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ చేయొచ్చు, చికిత్స చేయొచ్చు, ఎనీ అదర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. వాళ్ళని ఆథరైజ్డ్ పర్సన్స్. ఆథరైజ్డ్ పర్సన్స్ ఆర్ నథింగ్ బట్ ఆక్యుపైర్ ఆర్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఆథరైజ్డ్ పర్సన్స్. ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ ఉండాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండడం. తర్వాత బయోమెడికల్ వేస్ట్ అంటే జీవ వ్యర్థం, మీన్స్ ఎనీ వేస్ట్ విచ్ ఈస్ జనరేటెడ్ డ్యూరింగ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్ ఆర్ ఇన్ రీసెర్చ్ యాక్టివిటీస్
pertaining thereto in production or testing biological and including categories mentioned in Schedule 1. Means biomedical waste అంటే ఇది ఒక రకమైన వ్యర్థం which is generated during diagnosis. Diagnosis అంటే రోగ నిర్ధారణ చేస్తున్నప్పుడు వచ్చే వేస్ట్ అయినా అయి ఉండొచ్చు, ట్రీట్మెంట్ చికిత్స చేస్తున్నప్పుడు వచ్చే వేస్ట్ అయినా అయి ఉండొచ్చు, ఎవరి నుంచి, హ్యూమన్ బీయింగ్స్ నుంచి అయినా, యానిమల్స్ నుంచి అయినా, లేకపోతే పరిశోధన సంబంధించిన కార్యకలాపాలు నుంచైనా, దేనికోసం, ఫర్ ది ప్రొడక్షన్ ఆర్ టెస్టింగ్ బయలాజికల్ అంటే ఆ ఉత్పత్తి మరియు పరీక్ష, బయలాజికల్ అంటే జీవ సంబంధిత ఉత్పత్తి మరియు పరీక్షలు చేయడానికి, ఇన్క్లూడింగ్ కేటగిరీస్ మెన్షన్ ఇన్ Schedule 1. Schedule 1లో వివరాల జాబితా పేర్కొన్న అనుగుణంగా ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది ఉండాలి అని అంటున్నాడు. కొద్దిగా డెఫినేషన్ కొద్దిగా టిపికల్ గా ఉంది, మరి ఎలా చదివి ఎలా రాస్తారో మీ ఇష్టం. తర్వాత బయలాజికల్ అంటే ఏంటి, జీవ సంబంధిత, ఇది ఈజీగానే ఉంటుంది. జీవ సంబంధిత మీన్స్ ఎనీ ప్రిపరేషన్, ఇది ఒక తయారీ, మేడ్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ జీవుల నుంచి అతి సూక్ష్మ జీవుల నుంచి ఒక తయారు చేస్తారు, లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ మెటబాలిజం అంటే జీవక్రియలో పాల్గొనే పదార్థాల నుంచి తయారు చేస్తారు, లేకపోతే బయోకెమికల్ రియాక్షన్ జీవ రసాయనిక చర్యల నుంచి ఒక తయారీ చేస్తారు. దేనికోసం ఉపయోగిస్తారంటే డయాగ్నోసిస్ అంటే రోగ లక్ష్య వ్యక్తీకరణానికి, ఇమ్యునేషన్ అంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి, ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మనుషుల చికిత్సకు, యానిమల్ చికిత్సకు మరియు పరిశోధన సంబంధించిన కార్యక్రమాలకు ఉపయోగించడాన్ని బయలాజికల్ అని అంటారు. ఓకే, ఆక్యుపైర్ అంటే ఎనీ హాస్పిటల్, నర్సింగ్ హోము, క్లినికల్ డిస్పెన్స్, వెటర్నరీ ఇన్స్టిట్యూషన్, యానిమల్ హౌస్, ప్యాథలాజికల్ ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్, బై వాట్ ఎవర్ నేమ్ ఇస్ కాల్డ్, మీన్స్ ఎ పర్సన్ హూ కంట్రోల్ ఓవర్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రిమిసెస్. ఆ ప్రాణంగా ఆ సంస్థ అంతా అతని కంట్రోల్లో ఉంటుంది. కమింగ్ టు ది లాస్ట్, ఆపరేషన్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ అంటే మీన్స్ ఏ పర్సన్ హూ ఓన్స్ ఆర్ కంట్రోల్ operates a facility for the collection, reception, storage, transport, treatment and dispose any other form of the handling of biomedical waste. బయోమెడికల్ వేస్ట్ ని నిర్వహించే వ్యక్తిని ఆపరేటర్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ అని అంటారు. ఓకే, అంటే బయోమెడికల్ వేస్ట్ ని హ్యాండ్లింగ్ చేసే వ్యక్తిని ఆపరేటర్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, షెడ్యూల్ అంటే వివరాల జాబితా. మీన్స్ షెడ్యూల్ అపెండెడ్ టు దిస్ రూల్స్ అంటే వివరాల జాబితా ఈ పర్టికులర్ రూల్స్ లో జోడించబడ్డాన్ని షెడ్యూల్ అని అంటారు. ఓకే తమ్ముడు, ఓకే, గుడ్ నైట్. మళ్ళా నెక్స్ట్ వీక్ మంచి టాపిక్స్ చెక్ చేసుకుందాం. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్.